దావీదు కూడా కుమారుడా అది కాదులే కానీ నువ్వు పాడావు చూడు ఫలానా పాట అద్భుతం అన్నాడు అనుకో, ఎట్లుంటుందండి? అదే పరలోకం అంటే. కానీ మనకు భూమి మీద మనసు అప్పదే ఎదుటి వాళ్ళని మెచ్చుకుందామంటే అందరు కలిసి మనకి భజన చేయాల. ఎవడన్నా చూడు మనల్నే మెచ్చుకోవాలి కానీ సచ్చినా మనం ఇంకొకటి మెచ్చుకోం. ఏం పిసిని కొట్టు బుద్ధిలో ఏం పాడో నాకు అర్థం కాదు. నిజమా కాదా చెప్పండి? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. కానీ మనం క్రైస్తవులంగా అందరు కలిసి మనకు భజన చేయాలంటాం కాదు. ఎదుటివాడి కష్టాన్ని గుర్తించి ప్రశంసించటం, మెచ్చుకోవటం అనేది మన జాతి లక్షణం. ఒక క్రైస్తవుడి జాతి లక్షణం ఏంటంటే ఎదుటివాడిని యొక్క శ్రమను గుర్తెరిగి, వాని తలాంతును గుర్తెరిగి, వాడిని ఘనపరిచి సన్మానించి మాట్లాడటం, ప్రశంసించి ప్రోత్సహించటం దైవ లక్షణం, శుభ లక్షణం. ఓకే.